మన తెలంగాణలో అంగరంగ వైభవంగా అయితే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో అనంగానే ఖైరతాబాద్ వినాయకుడు అనేది ఎంత ప్రసిద్ధి చెందిందనేది కూడా మనందరికీ తెలుసు. అలాగే బడా గణేష్ అంటూ కూడా అంటూ ఉంటాం. అయితే ఇంకా వినాయక చవితికి నెల రోజులే ఉన్న కారణంగా మరి ఇప్పుడు మన బడా వినాయకుడు ఏ విధంగా ముస్తాబవుతున్నాడు, భక్తులకి ఏ విధంగా ఏ రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా చూసుకుంటే ఈ సంవత్సరం 71 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మహా వినాయకుడిని ఈసారి 69 అడుగుల రూపంలో అయితే భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు బడా గణేష్ అని చెప్పొచ్చు. వీటికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఈ ఇయర్కి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అంటే ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు పెరుగుతూనే ఉన్నారు, ముఖ్యంగా భక్తులు కూడా పెరుగుతున్నారని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది భక్తులకు వినాయకుడిని? ఈడొక పవర్ ఉందమ్మా. ఈడొక భగవంతుడు సాక్షాత్తు ఈ 9 రోజులు వచ్చి ఇక్కడ భగవంతుడు ఖైరతాబాద్ వెలుస్తాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇంత పెద్ద వినాయకుని ఏడ చేయరు. మీరు అందరు 100 అడుగులు అంటారు, 110 అడుగులు అంటారు, కానీ మన గణేశుని కంటే ఎత్తు ఎక్కడ చేయరు. ఇంకోటి ఏంటంటే ఎవరు వినాయకుని చేసినా కానీ అక్కడనే నిమజ్జనం చేస్తారు. కానీ మన ఖైరతాబాద్ వినాయకుడు ఎట్లా అంటే దాదాపు 100 రోజులు సమయం తీసుకుంటాం తయారు చేయడానికి. దాదాపు 100 నుంచి 150 మంది మధ్య కళాకారులు, అది కార్పెంటర్లు కావచ్చు, వెల్డర్లు కావచ్చు, తమిళనాడు, ఒరిస్సా, బాంబే నుంచి వచ్చిన కళాకారులు దాదాపు 100 రోజులు కష్టపడి ఇంత సుందరమైన వినాయకుడు రెడీ అవుతారు. కాబట్టి ఏంటంటే భక్తులందరూ చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు దాదాపు 70 సంవత్సరాల నుంచి అవుతాయి. ముఖ్యంగా ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఉంటే, ఇప్పుడు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, వారితో పాటు సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు ఖైరతాబాద్ కార్పొరేటర్, మన చింతల రామచంద్ర గారు ఎక్స్ ఎమ్మెల్యే, మరి బస్తీ ప్రజలందరి సహకారంతో ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుడిని తయారు చేసే మెయిన్ శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా మరి సందీప్ రాజ్ గారు, బస్తీ పెద్దలందరూ ఉండి ఈ సంవత్సరం మనం థీమ్ ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడొచ్చు, మన తెలుగు ప్రజలే కావచ్చు, భారతదేశ ప్రజలు కావచ్చు, యావత్ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో మనం విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశామన్నమాట. ఇక్కడ మన ఖైరతాబాద్ వినాయకుడి స్పెషాలిటీ కూడా మనం చూడొచ్చు. న్యాచురల్ కలర్స్ అని చెప్పొచ్చు, గడ్డి, మట్టి ఇలాంటివే తప్ప ఎటువంటివి కూడా అంటే ప్రకృతికి విరుద్ధమైనవి కూడా మనం చూడండి. ఇంతకుముందు ఏంటంటే కొన్ని సంవత్సరాలు అంటే 2022 వరకు మనం పిఓపి విగ్రహం చేసాము. అప్పుడు మన అక్కడ ఉన్న మన హైదరాబాద్ సివి ఆనంద్ గారు, మన కమిషనర్ గారు, అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ గారు, మరి 2-3 పోలీసు అధికారులు ఇచ్చి మీరు ఖైరతాబాద్ వినాయకుడిని మట్టిలో చేసే అవకాశం ఉందా అని అడిగారు. అయితే అప్పుడు మేము ఏం చేశామంటే దీనిలో మట్టిలో నిపుణులైనటువంటి 2 కళాకారులని రాజేందర్ గారిని, అదేవిధంగా జోగారావు అనే ఒరిస్సా సంబంధించిన కళాకారుడు, తమిళనాడు సంబంధించిన ఒరిస్సా మూర్తి గారు కన్సల్ట్ చేసి 2022లో చేశాం. ఇంకోటి ఏంటంటే వినాయకుడు తయారు చేసిన తర్వాత తీసుకుపోయేటప్పుడు మనకు 2-3 గంటల సమయం ఉంటుంది. అప్పుడు కూడా వర్షం పడినా వినాయకుని విగ్రహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ఈకో ఫ్రెండ్లీ వినాయకుని తయారు చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈసారి మాత్రం భక్తులకి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు అని చెప్పొచ్చు. మహాగణపతి ఆ పక్కన కూడా చూస్తే కూడా ఇతర దేవుళ్ళు కూడా అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు. ఏంటి స్పెషాలిటీ? చూడమ్మా, యాక్చువల్లీ వాసవి కన్యక అమ్మవారిని కూడా మేము ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇంతకుముందు వేరే థీమ్ తీసుకున్నాము, తర్వాత మార్చి చాలామంది భక్తులు అడిగే రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ అమ్మవారిని శిల్పి రాజేందర్ గారు చేంజ్ చేశారు. మరి అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, మరి బలరాముడు, మరి అదేవిధంగా సుదర్శనుడు మళ్ళీ విగ్రహాలు పెట్టడం జరిగిందనమాట. దీంతోపాటు శ్రీలక్ష్మి సమేత హయగ్రీవ స్వామి, అదేవిధంగా మీరు చూసినట్టే ఇక్కడ గజ్జల అమ్మవారు, ఇంతకుముందు ఈ వినాయకుని పెట్టే స్థలంలో అమ్మవారు కూడా ఉండే, ఆ అమ్మవారిని కూడా 70 సంవత్సరాల తర్వాత ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుందన్నమాట. మరి మేము గత సంవత్సరం మీరు చూసినప్పుడైతే రాహు కేతువు పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా ఈ విగ్రహాలు పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ థీమ్ తీసుకొని పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పటికి ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది, మరి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇంకెన్ని రోజుల్లో పూర్తవబోతుందంటారు? చూడండి, మనకు వినాయక చవితి ఒక 2-3 రోజుల ముందు వినాయకుని రెడీ చేసే విధంగా దిశలో వెళ్తూ ఉన్నాము. మీరు చూడొచ్చు, దాదాపు చాలామంది అంటే మీకు వర్క్ అయితే కనబడతలేదు, కింద అయితే మట్టిలో విగ్రహం కాబట్టి అది ఆరాలే. జోగారావు అనే కళాకారుడు 25 మందితోని ఫస్ట్ 2 లేయర్స్ అయినాయి, ఇంకో 2 లేయర్స్ ఉన్నాయి. ఆయన ఒక 1 వీక్లో వచ్చి వినాయకుని రెడీ చేస్తాడు, అయిపోతాయి అనమాట. వినాయకుని పొట్ట భాగం వరకు ఒరిస్సా వాళ్ళు చేస్తారు.
వినాయకుని పైన భాగం మొత్తము తమిళనాడు వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా 25 మంది వినాయకుని పై భాగంలో వర్క్ చేస్తూ ఉన్నారు. రేపు మేము పరదలు గిట్ట తీసేస్తే ఎంతవరకు వర్క్ అయిందనేది మీ అందరికీ కనబడుతుంది. అంటే ఈ వర్షం కారణంగా కూడా కొంచెం వర్క్ డిలే అవుతుంది అన్నట్టు ఏమన్నా? ఖచ్చితంగా అండి 2-3 రోజులు ఇబ్బంది అయింది మనకు, కానీ పన్నేం ఆగలేదు. మనం ఖచ్చితంగా 2-3 రోజుల ముందు వినాయకుడిని కంప్లీట్ చేసి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేస్తాము. మొదటి పూజగా గవర్నర్ గారు, వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఇతర పెద్దలు పిలిచి ప్రతిష్టాపన పూజ అయ్యి భక్తులు దర్శించడానికి మనం 11 గంటల వరకు రెడీ పెడతాం అనమాట. కానీ భక్తులు ఎక్కువ రేష్ వస్తారు కాబట్టి 2-3 రోజుల ముందు వచ్చి భగవంతుని దర్శించుకోవచ్చు. అయితే ఈ వినాయకునికి సంబంధించి, విగ్రహానికి సంబంధించి మట్టి, ఈ గడ్డి, కట్టెలు, ఇతర సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? అంటే ప్రతి సంవత్సరం ఎవరు ఇస్తున్నారు? వాళ్ళే ఇస్తున్నారు. చూడండి, మనము గోదావరి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి కర్రలు 18 టన్నుల కర్రలు వస్తాయి. అందే రంగారావు గారని ఆయన దగ్గర మనం తీసుకొస్తాము. స్టీల్ వచ్చి సికింద్రాబాద్ స్టీల్ షాప్ ఉంది, ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి మనకు స్టీల్ షాప్ ఆయన దగ్గరికి తీసుకుంటాము. మరి షెడ్ వేసే వాళ్ళు ఆదిలాబాద్ గారు, నర్సయ్య టీం, మరి స్టీల్ వర్క్ చేసేవాళ్ళు మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం వాళ్ళు అనేది రెడీ చేస్తారు. ఎవ్రీ ఇయర్ టీం అనమాట, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇవన్నీ రెడీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఎలా అనిపిస్తుందండి? ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మనం వినాయకుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు చాలా మంది. ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఖచ్చితంగా అండి, ఈ భారతదేశంలో మా కుటుంబానికి భగవంతుడు ఇచ్చిన వరం. అందరి సపోర్ట్తోని, బస్తీ వాళ్ళ అందరి సపోర్ట్తోని ఇది 71 సంవత్సరం కంప్లీట్ చేశాము. ఇక ముందు కూడా అందరినీ కోఆర్డినేటర్ చేసుకుంటూ అందరి ప్రభుత్వ సంబంధించి అన్ని అధికారులతోని, ఎందుకంటే ఒక మన రామసేతు వరదిలో ఉడతా భక్తిలాగా బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది. ఈ ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, అట్లా ప్రభుత్వం సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి భగవంతుని సేవలో ఏ పని అయినా కానీ మనకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో అయితే భక్తులు రాబోతున్నారు. ఖచ్చితంగా అండి, ఎవ్రీ ఇయర్ సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం 10 రోజులు దర్శనం ఇస్తుంటే 9 రోజులు మనం కుదించాము. 10వ రోజు దర్శనం ఏర్పాటు చేయట్లేదు అనమాట. వచ్చే భక్తులు భగవంతుని దర్శించుకొని బయటికి వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సీసీ కెమెరాస్ కావచ్చు, బ్యారికేడింగ్ కావచ్చు, అన్ని రకాలుగా అన్నీ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఒక భక్తుడు వచ్చి భగవంతుని ఈజీ దర్శించుకొని వెళ్ళే విధంగా ప్రభుత్వ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు, వినాయకునికి సంబంధించి ఏ విధంగా తయారయ్యే విధానాన్ని కూడా మనం చూడడం జరిగింది. అలాగే అన్ని శాఖల వాళ్ళు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈసారి మాత్రం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఈ వినాయకుడు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఏటు లాగానే ఈ ఏడు కూడా ఏ భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా అడుగున సీసీటీవీ కెమెరాస్ని కూడా అమర్చడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది కలగకుండా షీ టీమ్ని అలాగే మఫ్టీలో కూడా పోలీసులు ఉంచుతున్నారు. అదేవిధంగా అన్ని శాఖల వాళ్ళు కూడా ఖచ్చితంగా సమన్వయంతో ప్రతి ఒక్కరికి భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా చూస్తారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.